ఓం నమ శివాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నశ్రీ జ్యోతి. కార్తీక మాస సందర్భంగా మాస శివరాత్రి రోజున సహస్రలింగ దీపారాధన జరుగుతున్నది. ఆ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. विद्यारंभे बाहेत प्रदेशे विघ्नेतरा संक्रामे सर्वकार्येषु विघ्नस्तस्त्रजायते आपद्वजाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात्। नमो भ्रातृपदये नमो गणपतये नमो प्रमथपतये नमस्तेऽस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय श्रीवरदमुक्तये नमो नमः। गणपतिకి నమస్కారం చేసుకుని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి. శివలింగం అలంకరణ చాలా బాగుంది కదా. గణపతి దగ్గర పూజ చేస్తుంది. నమస్కారం చేసుకోండి. పూజ తర్వాత ఎడం చేతితో తమలపాకుతో తీసుకుని కుడి చేతిలో పోసుకోండి. అంటే ఇప్పుడు మీ ఎదురుగా ఉన్నారు చూసారా, అలాగే ఉంటారన్నమాట. ఇక్కడి నుంచి కూడా ఈ భాగమంతా కూడా పరమేశ్వరుడిగా భావిస్తారు. ఈ కింద భాగమంతా అమ్మవారిగా భావిస్తారు. మన కింద మన శివాలయంలో ఉన్నా కూడా అంతే. ఆ లింగాకారం అంతా కూడా పరమేశ్వరుడి కిందంతా కూడా పార్వతీదేవి అంటే గౌరీదేవిలాగా భావిస్తారు. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడి నుంచి దాకా పరమేశ్వరుడు, కిందంతా కూడా గౌరీదేవి అనమాట. వీళ్ళందరూ కూడా వాళ్ళ కైలాసంలో ఉంటే ప్రమదగణాలందరూ కూడా సుమారు 1160 సంబంధించిన ప్రమదగణాలు ఉంటాయి అన్నమాట. మొత్తం అన్ని కూడా కైలాసంలో పార్వతీ పరమేశ్వరు ఎలా ఉంటారో అలాగే ఇక్కడ మన ఆలయంలో కూడా పార్వతీ పరమేశ్వరు అలాగే ఎప్పుడు అలా పేర్చడం జరిగిందనమాట. ఇలాంటిది తొందరగా ఎక్కడ పడితే అక్కడ ఇలా జ్యోతులుగా పెట్టి ఎక్కడ పడితే అక్కడ చేయరనమాట. చేయాలనుకుంటే కనుక సహస్రలింగార్చన చేస్తారు, అంటే మట్టితో చేస్తారనమాట. మట్టితో లింగాలు చేసి వాళ్ళకి ఆవాహన చేసిన తర్వాతే వాళ్ళకి అభిషేకం చేస్తారు. అలా ఈ సంవత్సరం మనకి లేదు కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఇలా పెట్టాలని చెప్పేసి సహస్రలింగార్చన అంటే కైలాస యంత్ర ప్రస్థానైన కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారంటే ప్రమదగణాలతో ఉంటారు కాబట్టి ఎలా ఉంటారో మనం చూడలేదు కాబట్టి మనకి తెలియదు కాబట్టి ఇలా ఉంటారని చెప్పేసి మన ఈ సంవత్సరం మన కార్తీక మాసంలో మహాశివరాత్రి సందర్భంగా ఇలా మనం చేయడం జరిగింది అన్నమాట. అందరూ కూడా నమస్కారం చేసుకుని ఆ పార్వతీ పరమేశ్వరుడికి మనస్సులో ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. విశ్వేశ్వరాయ మహాదేవాయ అక్షాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదానందం దేవం త్రైలోక్య దివావహం సత్యాదేవం ప్రేక్షాం దేవాయ పరమాత్మనే రాహిమానర్గాద్వర దివ్య జ్యోతిర్నమోస్తుతే. స్వజాత వేదవర్థన్యతం మమ విశ్వాసస్తమస్తమావహ జీవనంజ దిశో దిశః మహాదేవాయ. తర్వాత సౌవర్ణాభరణారణే పురసుభా దౌతాంతునేత్రం సమర్పయామి ధూపం. అగరబత్తి తీసుకోండి, వెలిగిన వంటి తీసుకోండి, లేకపోతే అగరబత్తి తీసారు అక్కడ పెట్టండి. పత్రంలో దీపాలు నైవేద్యం కొబ్బరిగా తీస్తే కొబ్బరిగా जय बोलो शंकर भगवान की, जय बोलो श्री माता महाराज्ञी की, जय बोलो श्री माता महाराज्ञी की. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనద్రక్షక గోవింద గోవింద. రెండు పుష్పాలు అక్షరం తీసుకోండి. నమస్కారం పరమేశ్వర పరమేశ్వరి. ఒక్కళ్ళు ఇప్పటి వరకు మనం శివలింగాన్ని దర్శించుకున్నాం కదా, దీపారాధన చేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అది అది ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
అమ్ము ఓం నమ శివాయను. ఓం నమ శివాయ. అమ్ములు గీతు ఓం నమ శివాయను. ఓం నమ శివాయ చెప్పు. నమ శివాయను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గీత్గా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శివలింగం ఇలా జ్యోతులతో వెలుగుతుంటే చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలంకరణ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ స్మైల్.